ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, మనుషులను చంపి తినే పాముల గురించి అమెజాన్ నది ప్రాంతంలో ఉండే ఆదివాసులు రకరకాల కథలు తర్వాత తరాల వారికి చెబుతూ వచ్చారు. ఆ పాముల్ని వారు పూజిస్తారు కూడా. అయితే వాటిలో 40 అడుగులు పొడవు ఉండే అనకొండ అనే పాము చాలా భయంకరమైనది. అది మనుషులు చంపి తిన్నా గాని దాని ఆకలి తీరదు. ఎందుకంటే మింగిన మనిషిని మళ్ళీ బయటికి కక్కేసి ఫ్రెష్ గా వేటాడడం మొదలు పెడుతుంది. ఆ భయంకరమైన అనకొండ గురించి తీసిన మూవీని ఈ రోజు మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి ఫుల్ స్టోరీలోకి ఎంటర్ అయిపోండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో ప్రశాంతంగా కనిపిస్తున్న అమెజాన్ నదిని చూపిస్తారు. చూడడానికి అందంగా ఉన్న నదిలో ఎన్నో భయంకరమైన ప్రమాదాలు దాగి ఉన్నాయి. విషాన్ని చిమ్మే పురుగులు, మనిషిని మింగే పాములు, ఇలా నదిలో జీవరాశితో నిండిపోయి ఉంది. ఇంతలో ఆ నదిలో ఇరుక్కుపోయిన ఒక పడవను చూపిస్తారు. అందులో ఉన్న వ్యక్తి దేన్నో చూసి చాలా భయపడుతున్నాడు. నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి అంటూ రేడియోలో సిగ్నల్ పంపిస్తున్నాడు. కానీ అవతల వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇంతలో అతను తుపాకీ తీసుకొని పడవ పైన ఉన్న రేడియో టవర్ పైకి ఎక్కుతాడు. అతను దేన్ని చూసి భయపడుతున్నాడో తెలియదు, కానీ అది అతని కళ్ళ ముందే ఉంది. ఆ భయం తట్టుకోలేక వాడు గన్తో షూట్ చేసుకుని చనిపోతాడు. దీని తర్వాత మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. రీటా అనే అమ్మాయి తన ల్యాప్టాప్ లో ఆదివాసుల గురించి కొన్ని ఆర్టికల్ చదువుతూ ఉంటుంది. అప్పుడు తన గదిలోకి మైక్ వస్తాడు. అతను ఒక ప్రొఫెసర్. ప్రపంచంలో ఉండే వింతల గురించి డాక్యుమెంటరీ తీస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ప్రజెంట్ అతను అమెజాన్ నది ప్రాంతంలో ఉండే సిరిసమ ఆదివాసుల గురించి డాక్యుమెంటరీ తీయాలనుకుంటాడు. చాలా మంది ఆ ప్రత్యేకమైన ఆదివాసుల కథని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజంగా ఉన్నారని ఎవరికీ తెలియదు. మైక్ ఆదివాసులుండే చోటు గురించి చాలా ఆధారాలు సేకరించి ఒక మ్యాప్ ని తయారు చేస్తాడు. రీటా డాక్యుమెంటరీ షూట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. అందుకే తనని కూడా ఈ ప్రాజెక్ట్ లో కలిసి పనిచేయమని మైక్ అడుగుతాడు. రీటా కూడా మైక్ సేకరించిన ఆధారాలు చూసి ప్రాజెక్ట్ కి ఓకే చెప్తుంది. తర్వాత రోజు ఉదయం మైక్ తన టీంను తీసుకుని పడవ దగ్గరికి తీసుకొస్తాడు. ముందుగా ఈ టీం గురించి మాట్లాడుకుందాం. లూసీ ఇంకా స్టీఫెన్ వీళ్ళిద్దరూ లవర్స్. వీళ్ళు టీం మేనేజ్మెంట్, ఆడియో వర్క్ గురించి పనిచేస్తారు. ఇంకొక వ్యక్తి మిల్లర్. వీడు కెమెరా ఎక్విప్మెంట్ లో ఎక్స్పర్ట్. ఈ ప్రోగ్రామ్ మొత్తానికి మనీ ఖర్చు పెట్టింది ఎరిక్. ఇతనికి బాగా ఈగో ఎక్కువ. అతను పనులు కూడా పక్క వాళ్ళతో చేపించుకుంటూ ఉంటాడు. ఇంకా ఫైనల్ గా పడవ నడపడానికి లోకల్ గైడ్ ఒకరిని పెట్టుకుంటారు. మొత్తానికి పడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయాణం అమెజాన్ నదిలో చాలా దూరం సాగబోతుంది. భయంకరమైన ఈ నది వీళ్ళని ఎన్ని మలుపులు తెప్పబోతుందో చూడడానికి రెడీగా ఉండండి. పడవ నదిలోకి చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి సహాయం చేయండి అంటూ కొన్ని అరుపులు వినిపిస్తాయి. అదేంటని చూస్తే అక్కడ ఒక మనిషి కూలిపోయిన పడవలో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే మైక్ అతను కాపాడి పడవలోకి ఎక్కిస్తాడు. అప్పుడు అతను అందరికీ థ్యాంక్స్ చెప్పి నేను పట్టణంలోకి వెళ్లాలని అక్కడ దింపమని అడుగుతాడు. దానికి మైక్ మాట్లాడుతూ మాకు చాలా పని ఉంది, మేము నీ కోసం వెనక్కి రాలేమని చెబుతాడు. అయితే ముందు ఒక పల్లి ఉంది, అక్కడ నా స్నేహితులు ఉన్నారు, నన్ను అక్కడ దింపేయండి, నా పడవ బాగు చేయించుకుని వెళ్ళిపోతాను అంటాడు. మైక్ కూడా దానికి ఒప్పుకుంటాడు. చాలాసేపు ప్రయాణం చేయడం వల్ల విశ్రాంతి కోసం పడవను కొంచెం సేపు ఆపుతారు. అప్పుడు వీళ్ళు కాపాడిన వాడు పడవ దిగి అందరూ షాక్ అయ్యేలా మంచి టెక్నిక్ తో చేపలు పడతాడు. వాటిని తీసుకొచ్చి అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. అది చూసిన రీటా నువ్వు ఇంతకు ముందు ఏ పని చేసేవాడు అని అడుగుతుంది. అప్పుడు అతను నా పేరు మ్యాక్స్ అంటూ తన స్టోరీ చెబుతాడు. నేను ఒక చర్చ్ ఫాదర్ని. అనుకోకుండా ఒక రోజు నాకు వాస్తవిక లోకాన్ని చూడాలనిపించింది. ఇక్కడికి వచ్చాక ఈ ప్రకృతి అందాలను చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోయాను. పొట్టకూటి కోసం పాములు వేటగాడిగా మారాను. ఈ అమెజాన్ నది ప్రాంతంలో పాములు పట్టి జూలో అమ్ముకుంటానని చెబుతాడు. మరి మీ స్టోరీ ఏంటి, మీరెందుకు ఈ నదికి వచ్చారని మైక్ని అడుగుతాడు. దానికి మైక్ మాట్లాడుతూ మేమంతా సిరిసమ ఆదివాసుల దగ్గరికి వెళ్లి వాళ్ళని డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నామని అంటాడు. ఆ మాటలు వినగానే మ్యాక్స్ సిరిసమ ఆదివాసుల గురించి డాక్యుమెంటరీనా అంటూ చాలా ఎక్సైట్ అవుతాడు. అది చూసి మైక్ నీకు వాళ్ళ గురించి తెలుసా అని అంటాడు. నాకు తెలియకపోవడం ఏంటి, నేను వాళ్ళని చూశానని మ్యాక్స్ చెబుతాడు. ఆ మాటలు వినగానే అందరూ సంతోషపడతారు. అంటే నిజంగానే సిరిసమ ఆదివాసులు ఇంకా బ్రతిగా ఉన్నారా, వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తావని మైక్ అడుగుతాడు. దానికి మ్యాక్స్ మీరు నన్ను ప్రమాదం నుంచి కాపాడారు, మీకోసం ఆ మాత్రం చేయలేనా, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాక నేను ఇంటికి వెళ్తా అంటాడు. ఇక్కడి నుంచి అందరూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఆ రోజు చీకటి అవ్వగానే మినుగురు పురుగుడు లైట్స్ తో ఆకాశంలో చాలా అందంగా మారిపోతుంది. ఆ అందమైన మూమెంట్ లో మైక్ ఇంకా రేటాలు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడతారు. జీవితంలో కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. అదే టైంలో మొదటిసారి మూవీలో మనకు అనకొండను చూపిస్తారు. చీకటిగా ఉన్న అడవిలో ఒక నల్ల చిరుతపులి అంటే జాగ్వార్ కూర్చొని ఉంటుంది. దాని వెనకాల నుంచి మెల్లగా ఏ చప్పుడు లేకుండా వచ్చిన అనకొండ జాగ్వార్ని ఒక కుక్కలో మింగేసి తినేస్తుంది. చిరుతపులంటేనే మనం చాలా భయపడతాం, కానీ దాన్ని ఒక కుక్కలో మింగేసిన అనకొండ ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా తర్వాత రోజు అందరూ నిద్రలేసేసరికి పడవ చాలా దూరం ప్రయాణం చేస్తుంది. ఇంతలో నది పక్కన వాళ్ళకి ఒక సర్ప విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చాలా కాలానికి పూర్వం ఆదివాసులు కొండరాతితో చెక్కి అక్కడ ఉంచారు. దాన్ని బాగా గమనిస్తే ఒక అనకొండ మనిషిని పట్టుకొని అతన్ని చుట్టేసి నలిపేసినట్టు ఉంది. మ్యాక్స్ దాన్ని చూపిస్తూ సిరిసమ ఆదివాసుల గురించి చెబుతాడు. వాళ్ళు అనకొండ పాముని దేవతలా పూజిస్తారు. ఈ విగ్రహం దాటిన తర్వాత భయంకరమైన పాములు ఉండే నది వస్తుంది. దాన్ని దాటి వెళ్తే మన సిరిసమ ఆదివాసులు ఉండే స్థావరానికి చేరుకుంటామని అంటాడు. ఈ లోపు మైక్ మాట్లాడుతూ
ఆ తర్వాత ఒక పెద్ద గోడ కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ 5 రోజులు ప్రయాణం చేస్తే ఒక పెద్ద అనకొండ తల కనిపిస్తుంది. అక్కడ మన ఆదివాసుల్ని కలవచ్చని అంటాడు. మ్యాక్స్ అది విని ఈ కథ నీకు ముందుగానే తెలుసా అని అంటాడు. అప్పుడు మైక్ తెలిసి ఇది చాలా ప్రాచీనమైన కథ, ఎంతో రీసెర్చ్ చేసి దీని గురించి తెలుసుకున్నా అంటాడు. వీళ్ళిద్దరి మాటలకి మిగిలిన టీం మెంబర్స్ అంతా చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడే మ్యాక్స్ ఇంకా మైకిల్ మధ్య చిన్న ఇగో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అదేంటంటే నదిలో చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆదివాసులు నది ఒడ్డును కాకుండా కొండపైన ఉంటారని మైక్ అంటాడు. కానీ మ్యాక్స్ మాత్రం నది ఒడ్డునే ఉంటారని అంటాడు. మొత్తానికి అది మైక్ పడవ కాబట్టి మైక్ చెప్పిన దారిలోనే పడవ తిప్పుతారు. దాంతో మ్యాక్స్ కొంచెం కోప్పడి పడవలోకి వెళ్లి పడుకుంటాడు. బాగా చీకటి కావడంతో మిగిలిన వాళ్ళు కూడా పడవాపి పడవలోనే పడుకుంటారు. లూసీ ఇంకా స్టీఫెన్ మాత్రం అడవిలోకి వెళ్లి పక్షుల శబ్దాలు వింటూ రొమాంటిక్ గా ఇంటిమేట్ అవుతారు. ఇప్పుడు సడన్ గా అడవి మొత్తం సైలెంట్ అయిపోతుంది. పక్షులు కోతలు కూడా ఆపేస్తాయి. మెల్లగా వాళ్ళ వెనకాల నుంచి ఒక అనకొండ వెళ్తూ ఉంటుంది. ఇంతలో వేరే జంతువు ఏదో వీళ్ళని పరిగెట్టిస్తుంది. అదే టైంలో మ్యాక్స్ అడవిలోకి వచ్చి ఆ జంతువుని చంపి వీళ్ళని కాపాడుతాడు. దాంతో అందరూ మ్యాక్స్ ని బాగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ తెల్లవారుగానే పడవ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన కొంచెం సేపటికే పడవ దేనికో ఇరుక్కుని ఆగిపోతుంది. ఆ నీటిలో భయంకరమైన పాములు ఉంటాయి. నేను కిందకి దిగి ఏమడ్డుకుందో చూస్తానని మ్యాక్స్ అంటాడు. కానీ మైక్ నాకు పాములంటే భయం లేదని ఆక్సిజన్ తగిలించుకొని నీటిలోకి దిగుతాడు. లోపల పడవ మోటార్కి అడ్డుకున్న టాడ్ ని కట్ చేస్తాడు. ఇంతలో సడన్ గా అతనికి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. ఊపిరి పీల్చుకోలేక నీటిలోనే గిలగలా కొట్టుకుంటాడు. అది గమనించిన టీమేట్స్ నీటిలోకి దూకి మైక్ ని పైకి తీసుకుని వస్తారు. ఆక్సిజన్ ఇవ్వడానికి అతను నోరుని తెరిచి చూడగానే నోట్లో ఒక విషపురుగు అడ్డుగా ఉంటుంది. దానివల్ల అతను ఊపిరి పీల్చుకోలేకపోతాడు. మైక్ గొంతులో చిన్న ఓల్ చేసి ఊపిరాడేలా చేస్తాడు. అతను తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది, లేదా చనిపోయే ప్రమాదం ఉందని టీంకి చెబుతాడు. దాంతో అందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని అంటారు. మళ్ళీ మ్యాక్స్ మధ్యలోకి దూరి మీరు వచ్చిన దారి గుండా వెనక్కి వెళ్తే 2 రోజులు లేట్ అవుతుంది. నాకు వేరే దారి తెలుసు, దాని గుండా వెళ్తే తొందరగా వెళ్ళిపోతామంటాడు. ఇక్కడ నుంచి పడవ మ్యాక్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందరూ అతను చెప్పిన మాటలు వినాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మ్యాక్స్ ముందుగా వెళ్లాలనుకున్న దారిలో ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కొంచెం దూరం వెళ్ళాక నది మధ్యలో ఆదివాసులు కట్టిన ఒక గోడ కనిపిస్తుంది. మ్యాక్స్ ఆ గోడని వాడి దగ్గరున్న బాంబ్స్ తో పేల్చేద్దామంటాడు. రేటా మాత్రం ఆ గోడని కట్టడానికి ఏదో రీజన్ ఉంటుంది. ఆ గోడని మనం పేల్చేస్తే మొత్తం ఈ నది వేస్తనే మార్చినట్టు అవుద్ది, వద్దని అంటుంది. అయితే మీకు మైక్ హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేదా అని మ్యాక్స్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంకా చేసేదేమీ లేక గోడని పేల్చడానికి అందరూ ఒప్పుకుంటారు. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ గోడ చివరంచులో ఒక వార్నింగ్ ఉంటుంది. అదేంటంటే మనిషి తలని ఒక అనకొండ మింగేసినట్టు ఒక రాతి బొమ్మ ఉంటుంది. ఆ వార్నింగ్ ని వీళ్ళెవరూ చూడకుండా గోడని పేల్చేస్తారు. అది పేలగానే ఒక్కసారిగా పడవ మీద కట్టకట్టలుగా పాము పిల్లలు పడతాయి. అవన్నీ అనకొండ పిల్లలు. వాటిని చూసి అందరూ బెదిరిపోతారు. మ్యాక్స్ మాత్రం పాములు వేటగాడు కాబట్టి ఆ పాము పిల్లల్ని చాలా సింపుల్ గా పట్టుకుని పడవ నుంచి కిందకి పడేస్తాడు. అదే టైంలో పడవలో ఉన్న పెట్రోల్ డబ్బాలు జారి నదిలో పడిపోతాయి. కేవలం ఒక్క డబ్బా మాత్రమే మిగులుతుంది. ఆ పెట్రోల్ తో ఒక్కరోజు ప్రయాణం చేయవచ్చు. ఈ లోపు పెట్రోల్ దొరికే ప్లేస్ కి మిమ్మల్ని తీసుకెళ్తా అంటూ మ్యాక్స్ అంటాడు. ఇప్పటికే సైలెంట్ గా ఉన్న మిల్లర్ మొదటిసారిగా రేటాతో మాట్లాడతాడు. ఈ మ్యాక్స్ గాడు చాలా మాయలోడ్లా ఉన్నాడు, ఇతని మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటాడు. అప్పుడు రేటా మనకి వేరే దారి లేదంటూ అతను చెప్పినట్టు మైక్ ని కాపాడుకుందామని అంటుంది. నెక్స్ట్ సీన్ లో మ్యాక్స్ కి తుప్పల్లో చిక్కుకున్న ఒక పడవ కనిపిస్తుంది. వెంటనే పడవను ఆపమని ఇక్కడ మనకి పెట్రోల్ దొరకవచ్చు వెతుకుదాం అంటాడు. మొత్తానికి మ్యాక్స్ ఇంకా పడవ నడిపే గైడ్ ఇద్దరు కలిసి తుప్పలో ఉన్న పడవ దగ్గరికి వెళ్తారు. నిజానికి ఈ పడవను మన మూవీ స్టార్టింగ్ లోనే చూసాం. స్టార్టింగ్ లోని ఒక వ్యక్తి పడవలోని గన్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. అదే ఈ పడవ. మ్యాక్స్ పడవలోకి వెళ్లి గోడకు ఉన్న ఒక ఫోటోను చూస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, మ్యాక్సే. మ్యాక్స్ తో పాటు ప్రస్తుతం పడవ నడుపుతున్న గైడ్ అండ్ ఈ పడవలో సూసైడ్ చేసుకున్నవాడు కూడా ఆ ఫోటోలో ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి ముందు నుంచే పరిచయం ఉంది. వీళ్ళంతా కలిసి నదిలో పాములు పడుతూ ఉండేవాళ్ళు. మ్యాక్స్ అనుకోకుండా ఈ పడవలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ప్రస్తుతం పాముల వేట కోసమే పడవలో ఉన్న వాళ్ళందరినీ ఉపయోగించుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళ ఫోటో చూడకుండా మ్యాక్స్ దాన్ని దాచేస్తాడు. ఆ పడవలో పాముల వేటకు సంబంధించిన ఆయుధాలు దొరుకుతాయి. వాటిని తీసుకుని వెనక్కి వచ్చేస్తాడు. పడవ నడిపేవాడు మాత్రం కాల్జేర పడవ వెనకాల తుప్పల్లో పడిపోతాడు. అప్పుడు సడన్ గా ఒక పెద్ద అనకొండ వచ్చి వాడిని పట్టుకుని మింగేస్తుంది. వాడు దాని నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అది వాడిని చుట్టేసి ముందుగా వాడి బాడీలో ఎముకలు మొత్తం వెరకొట్టేస్తుంది. తర్వాత తల నుంచి స్టార్ట్ చేసి మొత్తం మనిషిని మింగేస్తుంది. పడవలో ఉన్న వాళ్ళంతా గైడ్ వెనక రాలేదేంటని చూస్తూ ఉంటారు. మ్యాక్స్ మాత్రం చాలా కూల్ గా మాట్లాడుతూ వాడిని అనకొండ మింగేసి ఉండొచ్చని అంటాడు. దాంతో అందరూ షాక్ అవి పాములు మనిషిని వేటాడడం ఏంటి, అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా అని వెటకారంగా అంటారు. దాంతో మ్యాక్స్ తను తీసుకొచ్చిన పెట్లో నుంచి 30 అడుగుల పొడవున్న అనకొండ చర్మాన్ని చూపిస్తాడు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఈ నదిలో దీని బాబు లాంటి పాములు ఉన్నాయని చెబుతాడు. ఇక్కడ నుంచి ఈ మూవీలో యాక్షన్ మొత్తం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మ్యాక్స్ అనకొండాని ప్రాణాలతో పట్టుకుంటే మనకి ₹1,00,00,000 వస్తాయని స్టీఫెన్ కి చెబుతాడు. నాతో పాటు ఆ పామును పట్టుకోవడానికి హెల్ప్ చేయి, నువ్వు లైఫ్ లో ఒక్కసారిగా సెటిల్ అయిపోవచ్చు అని అంటాడు. స్టీఫెన్ కూడా డబ్బు కాసిపడి మ్యాక్స్ తో కలిసిపోతాడు. సో మ్యాక్స్ పడవలో దొరికిన గన్స్ తో తను చెప్పినట్టు చేయాలని ఆర్డర్ వేస్తాడు.
ముందుగా అనకొండకి ఎరగై వేయడానికి ఒక కోతిని పట్టుకుంటాడు. ఆ కోతిని చంపి గేలములకు తగిలించి నీటిలోకి వేస్తారు. కొంచెం సేపు వెయిట్ చేశాక అనకొండ వచ్చి ఆ గేలానికి చిక్కుతుంది. మ్యాక్స్ కి ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి భయపడకుండా ఆ పాముని హ్యాండిల్ చేస్తుంటాడు. పడవలోంచి స్టీఫెన్ మత్తుబాణాలు వేయమంటాడు. మొదటిసారి అంత పెద్ద అనకొండను చూసేసరికి అందరూ భయపడి దాన్ని ఏమీ చేయలేకపోతారు. అప్పుడు ఆ పాము గేలం నుంచి తప్పుకొని అటాక్ చేయడానికి పడవ మీదకు వస్తుంది. భయంతో ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకి పరిగెడతారు. ఆ పాము తోక తగిలి లూసీ నీటిలోకి పడిపోతుంది. అది చూసిన స్టీఫెన్ తన లవర్ని కాపాడుకోవడానికి నీటిలోకి దూకుతాడు. లూసీని కాపాడి పడవెక్కిస్తాడు. కానీ స్టీఫెన్ అనకొండకి దొరికిపోతాడు. అది వాడిని చుట్టుకొని మింగడానికి రెడీగా ఉన్న టైంకి రీటా గన్నతో పాముని కాల్చబోతుంది. మ్యాక్స్ మాత్రం వాడు చచ్చినా పర్లేదు, ఆ పాము నాకు ప్రాణాలతో కావాలని రీటాని తోసేస్తాడు. ఇంకంతే ఒక్కసారిగా పాము స్టీఫెన్ ని మింగేసి నదిలోకి దూకి తప్పించుకుని పారిపోతుంది. ఇప్పుడు మ్యాక్స్ మరీ దారుణంగా మారిపోతాడు. పడవలో ఉన్న వాళ్ళని బానిసలుగా చేసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క పని చేయమని బెదిరిస్తాడు. పడవలో ఉన్న వాళ్ళు ఎరికి బాగా డబ్బున్నవాడు. అంతేకాకుండా అతనికి పవర్ కూడా ఎక్కువని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. మ్యాక్స్ చెప్పే పనులు ఎరికి చేయనని అంటాడు. దాంతో మ్యాక్స్ వాడిని కొట్టి నీటిలో పడేస్తానంటాడు. సో ఎరిక్ ప్రాణాల కోసం మొదటిసారి ఇతరుల కోసం పనిచేస్తాడు. అందుకే టైం అంత కానప్పుడు అన్నీ మూసుకొని ఉండాలంటారు. ఎగిరెగిరి పడితే ప్రాణాలు ఎగిరిపోతాయి. నెక్స్ట్ సీన్ లో రీటా మంచిగా రెడీ అవ్వి ఒంటరిగా ఉన్న మ్యాక్స్ దగ్గరికి వెళ్తుంది. నీ ధైర్యం నాకు బాగా నచ్చింది, నీకేం కావాలని నేను చేస్తా, నన్ను మాత్రం ఇక్కడి నుంచి ప్రాణాలతో కాపాడి మ్యాక్స్ ని హక్ చేసుకుని అడుగుతుంది. వాడు కూడా రీటాతో ఇంటిమేట్ అవుతూ సరే అని అంటాడు. అప్పుడు మిల్లర్ వెనకాల నుంచి మ్యాక్స్ ని చంపడానికి ప్లాన్ చేస్తాడు. మ్యాక్స్ తెలివిగా తప్పించుకొని మీ వేషాలు నా దగ్గర సాగమంటాడు. ఇంతలో వెనకాల నుంచి ఎరిక్ మ్యాక్స్ తల మీద గట్టిగా కొడతాడు. వీళ్ళు ముగ్గురు తెలివిగా ప్లాన్ చేసి మ్యాక్స్ ని ఒక మూలన కట్టేస్తారు. ఇంకా ఏ బాధ లేకుండా అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా దూరం వెళ్ళాక వీళ్ళకి జలపాతాలతో చుట్టూ పచ్చని చెట్లతో అందమైన ఒక చోటు కనిపిస్తుంది. ఆ చోటు గురించే సిరిసామ ఆదివాసులు తమ కథల్లో వివరించి చెప్పారు. అదే ప్లేస్ లో 2 రాళ్ల మధ్య పడవ అడ్డుపడి ఆగిపోతుంది. ముందుకి వెనక్కి కదలదు. సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు నీటిలోకి దిగి ఆ పడవని తాడుతో కట్టి రాళ్ల మధ్య నుంచి బయటికి లాగాలి. రీటా ఇంకా మెల్లర్ ఒక పక్కన తాడు కడుతూ ఉంటే ఎరిక్ ఒంటరిగా మరో పక్కన తాడు కడుతూ ఉంటాడు. నీటిలో మనుషుల వాసన తగలగానే ఆ అనకొండ మళ్ళీ వీళ్ళని వెంటాడుతూ వస్తుంది. మరో పక్క పడవలో ఉన్న మ్యాక్స్ లూసీని మాటలో పెట్టి చంపేసి తన చేతిలో ఉన్న కత్తిని దొంగలిస్తాడు. ఈ లోపు అనకొండ నీటిలో ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చాలా కష్టం మీద మిల్లర్ ఇంకా రీటాలు తప్పించుకుంటారు. ఎరిక్ మాత్రం ఒంటరిగా పాముకి దొరికేస్తాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం పక్కన ఉన్న కొండ మీదకి ఎక్కుతాడు. అయినా సరే ఆ పాము వాడిని వెంటాడుతూనే ఉంటుంది. చివరికి కొండపైన ఎరిక్ ని పట్టేసుకుంటుంది. ఆ పాము ఉన్న చెట్టు దాని బరువుకు తట్టుకోలేక పడవ మీద కూలిపోతుంది. మొత్తానికి ఎరిక్ చనిపోతాడు. ఇప్పుడు మ్యాక్స్ కూడా కట్లు విప్పుకొని మిగిలిన వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఇన్ని రోజులు కామలో ఉన్న మైక్కి మెలకు వస్తుంది. సో మైక్ నిద్రలోంచి లేసి మత్తుబాణాలతో మ్యాక్స్ ని పొడి చేస్తాడు. దాంతో మ్యాక్స్ నీటిలో పడిపోతాడు. మ్యాక్స్ పేడ వదిలింది కాబట్టి పెట్రోల్ కోసం ఆ ప్లేస్ మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు గాని చుట్టూ తుపాకులు, విరిగిపోయిన పడవలు, పెట్రోల్ డబ్బాలు ఇలా చాలా ఉన్నాయి. బహుశా పాములు పట్టుకునే మనుషులకి ఈ అనకొండలకు మధ్య పెద్ద యుద్ధం జరిగి ఉండవచ్చు. అక్కడ ఉన్న పెట్రోల్ తీసుకుందాం అనుకునే లోపు వీళ్ళందరినీ ఎవరో కొట్టి అక్కడ ఉన్న గోడౌన్స్ లో కట్టేస్తారు. ఆ కట్టేసింది ఎవరో కాదు, మ్యాక్స్. నిజానికి వాడు చనిపోడు. ఆ మత్తు వాడికి ముందు నుంచి అలవాటు ఉండడం వల్ల చాలా ఈజీగా బ్రతికి వచ్చేస్తాడు. తర్వాత వాళ్ళ మీద కోతి రక్తం వేసి అనకొండను పట్టుకోవడానికి వాళ్ళని ఎరగా ఉపయోగిస్తాడు. ఆ వాసనకి అనకొండ అక్కడికి వస్తుంది. రక్తంలో ఉన్న రీటా ఇంకా మిల్లర్ని చుట్టుకుంటూ ఉన్న టైంలో మ్యాక్స్ దాన్ని ప్రాణాలతో పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక్కడే దాన్ని అదుపు చేయలేక దొరికిపోతాడు. మొత్తానికి అనకొండ మ్యాక్స్ ని చంపి తినేస్తుంది. ఇంకా మిగిలిన ఇద్దరు అక్కడ నుంచి తప్పించుకోలేమని అర్థమవి అనకొండని చంపడానికి మంచి ప్లాన్ వేస్తారు. ముందుగా పాముని రెచ్చగొట్టి గోడౌన్స్ లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తారు. చివరికి దాని తోక మీద ఒక గొడ్డలతో పోటు చేసి దాన్ని కదలకుండా చేసేస్తారు. ఆ ప్లాన్ లో చిన్న ప్రాబ్లం వచ్చిన ఇద్దరు చనిపోతారు. కానీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ వర్క్ అవుతుంది. తోక వల్ల ఇరుక్కుపోయిన అనకొండని పెట్రోల్ పోసి కాల్చేస్తారు. దాంతో అనకొండ కాలిపోయి నీటిలో పడిపోతుంది. ఇంకా మిల్లర్ రీటాలు కలిసి పడవలోకి వెళ్ళిపోతున్న టైంకి మళ్లీ పాము నీటిలోంచి పైకి లేస్తుంది. మిల్లర్ చాలా కోపంగా సగం కాలిపోయి ఉన్న పాముని గొడ్డలతో తల మీద నరికి చంపేస్తాడు. అలా అనకొండ బాధ వదులుతుంది. నెక్స్ట్ సీన్ లో మైక్ హెల్త్ నార్మల్ అవుతుంది. మిగిలిన ముగ్గురు కలిసి పడవ నడుపుకుంటూ ముందుకు ప్రయాణం అవుతారు. అప్పుడు వాళ్ళకి చిన్న పడవలో నదిలోంచి వస్తున్న సిరిసమ ఆదివాసులు కనిపిస్తారు. మొత్తానికి వాళ్ళని కలుసుకోవాలనే వీళ్ళ కల కూడా నెరవేరుతుంది. ఈ సీన్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మంచి సస్పెన్స్ తో ఉంది అనకొండ మూవీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ బట్టి ఈ సిరీస్ లో ఇంకొక వీడియో చెయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.